సార్ మురళి గారు, ముందుగా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి. 4 రోజుల క్రితం అంబటి గారి నివాసం పైన దాదాపు 2000 మంది దాడి చేస్తుంటే వాళ్ళనేమో వదిలేశారు. ఈరోజు పరామర్శకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు నడుస్తున్నటువంటి వాళ్ళను మాత్రం అడ్డుకుంటారు. ఏంటిది? మొదటిగా అందరికీ నమస్కారం. నమస్తే అండి. రోజు వివిధ ఎస్ సార్, క్లియర్ చెప్పండి సార్, మాట్లాడండి. ఓకే, రోజు వివిధ మీడియాల్లో వస్తున్నటువంటి వాస్తవాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యయుతమైన ఈ దేశంలో మాజీ మంత్రులకు కూడా దిక్కులేదు. అంటే కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద గత సంవత్సరన్నర కాలం నుంచి అనేక కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు చేసి ఉంచడం, రెండో దశగా ఏదన్నా ఒక చిన్న తప్పు పట్టుకుని వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, హత్యా ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తూ ఆ తర్వాత విక్టిమ్ మీదే కేసు బనాయించి మళ్ళా విక్టిమ్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం, తర్వాత జైల్లో పెట్టడం. ఈ రెండో దశ కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అంబటి రాంబాబు గారి విషయంలో వారు నోరు జారారని మీడియాలో వచ్చిన వెంటనే వారి ఇంటి దగ్గర పత్రికా విలేకరుల సమావేశం పెట్టి దాన్ని వారు ఫర్గ్యూ చేయమని చెప్పడం కూడా జరిగింది. అది మానవ తప్పిదం. ఎప్పుడైనా ఆవేశాల్లో అక్కడ ఉన్నటువంటి వారు ఆయన గుడికి వెళ్ళి వస్తున్నప్పుడు కర్రలతోటి దాడి చేసే క్రమంలో జరిగిన ఒక నోటి దురుసుకి సమాధానంగా వారు భావోద్వేగానికి గురే అన్న మాటకి ఇంటికి వచ్చిన వెంటనే విలేకరుల సమావేశం పెట్టి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఒక జీఓసి అంటే కొత్త చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఉంది. గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే రాజకీయ పెద్దలు కొంతమంది పైన కూర్చొని కొంతమందిని స్థానికంగా ఉండే శాసనసభ్యుల్ని ముందు పెట్టి ఒక 100-150 మంది తెలుగుదేశం క్రిమినల్స్ని అక్కడ పెట్టి ఆ తర్వాత కిరాయి మోకల్ని పోగు చేసి గుంటూరు ప్రాంతంలో వివిధ స్లమ్స్ నుంచి, వివిధ ఏరియాల నుంచి, పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని సాయంత్రం 4-4:30 గంటల లగాయతూ అర్ధరాత్రి 1 గంట వరకు వారందరినీ పోగు చేసి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, రాజకీయ పెద్దలు వ్యూహం పన్ని పైనుండి ఇచ్చి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈ దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిపోయింది. దీన్ని పరామర్శ చేయటానికి, మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఇటు రాంబాబు గారి కుటుంబానికి, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా సామాన్య ప్రజానీకానికి ఇక్కడ జంగిల్ రాజ్ అనేది రాజ్యం నడుస్తుందని వారు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈరోజు అనేక బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేసినప్పటికీ పుట్ట పగిలినట్టు తండోపతండాలుగా వాలంటరీగా ప్రజానీకం ఈరోజు వచ్చిన సంగతులు మీరు టీవీలో చూసే ఉంటారు. దీనిలో 100వ వంతు చర్య ఆ రోజు 4 బ్యారికేడ్లు పెట్టి వారిని తరిమినట్టయితే ఆ ఇన్సిడెంటే జరిగేది కాదు. కావాలని ప్రభుత్వ ప్రోత్సాహిత నేరాలు అంటే ప్రభుత్వమే ప్రేరేపిత నేరాలు రాష్ట్రంలో జరిగే దిశగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, సామాన్య ప్రజానికాన్ని భయపెట్టే విధంగా మాజీ మంత్రుల మీద ఒక కుట్ర ప్రకారంగా ఇక్కడ అంబటి రాంబాబు గారి మీద, అక్కడ మరి జోగి రమేష్ గారి మీద గృహాల మీద దాడులు చేయడం, ఇటీవలే విడుదల రజని, బ్రహ్మనాయుడు గారి మీద మరి కేసులు బనాయించడం, అంతకుముందు కూడా నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం, ఇవన్నీ ఇది ప్రభుత్వ పెద్దల ఆర్గనైజింగ్ క్రైమ్ తప్ప మరొకటి కాదని తెలియజెప్పడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావటం, భారీ ఎత్తున ప్రజానీకం వారితో పాటు అంబటి రాంబాబు గారికి సంఘీభావం తెలియజేయడానికి ఆ కుటుంబం పట్ల వారు ఈరోజు
వేలాది మంది ప్రజానీకం వారితో నడిచిన విషయం మీకు తెలుసు. దీన్ని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆపకపోతే సామాన్యుడి మనుగడ రాష్ట్రంలో కష్టమైపోతుంది. అంటే చిన్న చిన్న క్రైమ్ చేసిన వాళ్ళు, లేకుంటే చిన్న చిన్న సివిల్ తగాదాలు, పొలం తగాదాలు, ఇళ్ల తగాదాల్లో పోలీసును అడ్డం పెట్టుకుని ఉక్కుపాదంతో తెలుగుదేశం గుండాలు అణిచివేసి సామాన్యుడికి మానవ హక్కులకు కూడా భంగం కలిగే విధంగా రాష్ట్రం పోతా ఉంది. కనుక దీన్ని అరికట్టకపోతే ఇప్పటికి కూడా బాధ్యతాయుతమైన ఏ వ్యక్తులు కూడా, అంటే డీజీపీ స్థాయి వ్యక్తి ప్రతిస్పందనే లేదు. ఆ రోజు మరి అనేక మంది మరి క్రైమ్ జరుగుతూ ఉన్న సమయంలో పైనుంచి బొత్స సత్యనారాయణ గారు వీరు మాట్లాడడం, మరి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి ఎస్పీని అడిగితే వారు కలవకోకుండా ఉండడం, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మరి పోలీస్ ఎస్కార్ట్తో ఉన్నప్పుడే ఇవన్నీ జరగడం, స్థానిక శాసనసభ్యుడు ఆ భర్త ప్రత్యక్షంగా పాల్గొనడం, దీస్ ఆర్ ఆల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్ఫుటంగా ఈరోజు విలేకరుల సమావేశంలో చెప్పడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, సామాన్య ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం పట్ల వారికి ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారని నాకు అనిపిస్తా ఉంది. కాదు, ఒకవైపు దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఇళ్ల మీద పడి హత్యాయత్నాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇటు చూస్తే వ్యవస్థ ఏమో అక్రమ కేసులు, రివర్స్లో అక్రమ కేసులు పెడుతున్నారు, జైళ్లలో వేస్తున్నారు. చాలామంది మొన్న సంక్రాంతికి అంబటి రాంబాబు గారితో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైళ్లలో పెట్టారట, వాళ్ళని కూడా తీసుకెళ్ళి. మరి ఇంత జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఈ భయం ఏమీ లేకుండా అంతమంది జనం ఎలా రాగలిగారు? అంటే నాకు చెప్పాలంటే కొద్దిగా బిడియంగా ఉంది కానండి, అసలు సంఘీభావ యాత్రలాగా లేదు. అంటే ఎంతో ఉద్వేగంగా ప్రజానీకం అంటే ఉవ్వెత్తం లేచి వచ్చారు ఈరోజు. అంటే ఎందుకు ఇంత అంటే ఇది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత. అంబటి రాంబాబు గారు ఇంటి మీద జరిగిన దాడినే కాదు, యాంటీ ఇన్కంబెన్సీ ప్రజానీకంలో ఉన్నటువంటి ఏదైతే ఘోష ఉందో, ప్రజా ఘోష, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి ఉవ్వెత్తున తరంగం లాగా, అంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ పోలీస్ అంతా అంటే తాడిపల్లి బిగిన్ చేసుకుని మరి రాంబాబు గారి ఇంటి వరకు వచ్చేటప్పటికి అంటే నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అక్కడక్కడ ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క కోఆర్డినేటర్ నిలబడి ఆయనకి సంఘీభావంగా ఆయనతో పాదయాత్ర చేద్దామని నిలబడితే మేము కూడా దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే వేలాది మంది ప్రజానీకం, ఒక 500-1000 మంది వస్తారేమనుకుంటే అసలు వేలాది మంది ప్రజానీకం ఒక్కొక్క పాయింట్లో అసలు ఈరోజు పట్టణంలో ఎంటర్ అయింది బిగించేసి వారి ఇంటి వరకు రావడానికి 3-3.5 గంటల సమయం. అంటే 4.75 కిలోమీటర్లు ఉన్నటువంటి నిడిగల ఈ ప్రాంతం 3-3.5 గంటలు పట్టిందంటే ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందో, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందో, అది రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వస్తున్నారనేటువంటి విషయం తెలుసుకుని దాన్ని వెళ్ళగక్కటానికే ప్రజానీకం అక్కడికి వచ్చారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చూసిన దరిమిలా కూడా ప్రభుత్వానికి సిగ్గు రాకపోతే, లేకుంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుపోతే ప్రజాస్వామ్యం మీద నమ్మకాలు పోతాయి. మరి డీజీపీ స్థాయి వ్యక్తి కానీ, ఎస్పీ స్థాయి వ్యక్తి కానీ, మరి చిన్న చిన్న విగ్రహాల దొంగలు ఏదన్నా గుళ్ళ విగ్రహాలు జరిగితేనే మరి ఎస్పీ హడావుడిగా వచ్చేసి ఒక వివరణ ఇవ్వడం, డీజీపీలు ఇవ్వడం, ఇలాంటి జరుగుతున్న మరి ఈ చట్టాలు ఏమైపోయాయో. మరి గుంటూరు పట్టణంలో మరి ఇంత ఆర్గనైజ్డ్గా ఒక 6-6.5 గంటల పాటు ఆస్తి నష్టం, ప్రాణ హత్యా ప్రయత్నాలు చేసే ఈ క్రమాన్ని ఒక్క బాధ్యతాయుతమైన వ్యక్తి కూడా ఇంతకుముందు ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి ఇటు ఎస్పీ కానీ అటు డీజీపీ కానీ చేయలేదంటే పోలీసు వ్యవస్థ తునాతునకలైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. మరి ఈ పోలీసు వ్యవస్థ రాజకీయాల నాయకుల ఒత్తిడిలో మరీ వాళ్ళకి లాలూచి పడి వాళ్ళ బూట్లు నాకే పరిస్థితికి రాజకీయ నాయకుడికి తొత్తులుగా మారాయని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదని నాకు అనిపిస్తా ఉంది. రైట్.